ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని శిల్పావరణం దగ్గర బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షులు నామాల శంకర్ నిరసన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ రిజర్వేషన్లు అమలు అయ్యేలా ఏపీ ప్రభుత్వం కులగణన జరపాలి అని డిమాండ్ చేశారు. కులగణన జరపకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆకులేటి నరసింహులు, అన్నం లక్ష్మీనారాయణ, నారాయణ స్వామి, శేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారి ఆదేశాల మేరకు సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్ పుట్టపర్తిలందు మన జిల్లా అధ్యక్షులు నామాల శంకర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీటు ముఖ్య కారణాలు ఏమంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలని మోసం చేస్తూనే వస్తున్నాయి. ఇప్పుడు కేంద్రంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా బీసీనే. ఇక్కడ మన సత్యసాయి జిల్లాలో కూడా పెనుగొండలో మన మంత్రి బీసీ మంత్రి సవితమ్మ గారు ఉన్నారు. ఇక్కడ మా ధర్మవరంలో కూడా మన బీసీ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆ రోజు మాకు పోయిన గవర్నమెంట్లోనూ బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి మోసం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రాక మునుపు మన యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మంత్రులు మన నారా లోకేష్ బాబు గారు కూడా సత్యసాయి జిల్లా యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా ఆయన ఒక విషయం చెప్పినాడు. మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తాము, మీ చట్టసభల్లో కూడా మీకు మీ రిజర్వేషన్ మీకు కల్పిస్తామని చెప్పి ఆయన ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారం చేపట్టి 1.5 సంవత్సరం జరుగుతూ ఉన్నా కూడా యువ నాయకుడు నారా లోకేష్ గారు నిద్రపోతూ ఉన్నారా? మీరు చెప్పిన చట్టం ఏమైంది? బీసీలపైన ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు, బీసీ మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తానని చెప్పి నువ్వు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అందరికీ నమస్కారం. నామాల శంకర సత్యసాయి జిల్లా బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కేసన శంకర్రావు పిలుపు మేరకి ఈరోజు మొత్తం 26 జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీసీ కులగణన చేస్తానని చెప్పి ఇంతకుముందు పోయిండే గవర్నమెంట్ చేయలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎన్డీఏకి మేమంతా మద్దతు ఇచ్చి బీసీలంతా స్టేట్ వైడ్ కేసన శంకర్రావు మద్దతు ఇచ్చి గవర్నమెంట్ వచ్చేదాకా కష్టపడినాము బీసీలంతా కలిసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు 2 ఏళ్ళు అయితే వస్తుంది, కులగణన చేయలే, జనగణన చేయలే, ఏమీ చేయలేదు, పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వాన్ని చేసేంతవరకు ఎలక్షన్కి పోకూడదని రాష్ట్ర బీసీ సంఘం అంతా కలిసి డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నామాల శంకర సత్యసాయి జిల్లా